హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దఫ్సార్. ఈరోజు మన వీడియోలో ఏపీలో 3600 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్‌కి ఉగాదికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనే ఒక వార్త వచ్చింది. ఎలాంటి సిలబస్‌లో మార్పులు లేకుండా గతంలో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్‌తో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకో నెల రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది అన్న ఇండికేషన్స్ అయితే ప్రభుత్వం నుంచి రావటం జరిగింది. గతంలో 16,000 పోస్టులతో రీసెంట్‌గానే మరి నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇంకో 3,600 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ఒక ప్రకటన చేయడం జరిగింది. సో, ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా ఎన్నో సార్లు అనౌన్స్‌మెంట్స్ కూడా రావడం జరిగింది. సో, ఇదంతా చూస్తుంటే మరి ఏపీ అభ్యర్థులు మరి ప్రశాంతంగా ప్రిపేర్ అవుతున్నారు గదా! మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? మరి తెలంగాణ అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే, ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం కావడం వల్ల చాలా మంది నిరాశ, నిస్పృహలతో కూరుకుపోయి ఉన్నారు. తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు అని చూస్తే, ప్రస్తుతము ఇది ఫిబ్రవరి నెల. ఈ ఫిబ్రవరి నెలలో ఎలాంటి నోటిఫికేషన్ లేవు. మార్చ్‌లో గూడా ఎలాంటి నోటిఫికేషన్ లేవు. అయితే మార్చిలో మనకు ప్రభుత్వము మరి ఎన్నికలకెళ్ళే అవకాశం ఉంది. అటు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు సిద్ధం చేయాలా? లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా? అనేది ఒక మీమాంసలో ఉన్నారు. తర్వాత మళ్ళీ మేలో మనకు జనగణన ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ జనాభా లెక్కలన్నీ. సో, మొత్తం మీద జూన్ వరకు ప్రభుత్వం గాని, ఇటు ఉద్యోగులు గాని ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఇప్పుడు 10థ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్ గాని, 10థ్ గాని ఇంకా ఇటు ఎలక్షన్స్ ఒకవైపు, అటొక వైపు మళ్ళీ జనగణన. ఇవన్నీ కావడానికి జూన్ వరకు టైం తీసుకుంటారు. మరి జూన్‌లో మళ్ళీ ఇంకో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి జూన్‌లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి రిజల్ట్స్ ప్రకటించేసరికి జూలై దాకా మనకొస్తుంది. మనకు ఆగస్టు తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ గాని, మిగతా నోటిఫికేషన్‌లన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి ఆగస్టు తర్వాత కూడా కంపల్సరీ వస్తుందా? 2026 ఈ 2026 సెకండ్ హాఫ్‌లో ఖచ్చితంగా నోటిఫికేషన్‌లు వస్తాయంటే మాక్సిమం వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే, ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. జూన్ వరకంటే 3 ఏళ్ళు పూర్తయిపోతుంది. మరి 3 ఇయర్స్ దగ్గర దగ్గర వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వానికి మిగిలింది 2 ఏళ్ళే ఉంటాయి అప్పటికి. ఆ 2 ఏళ్ళు కూడా చివరి 6 నెలలు మనకు ఎలక్షన్ హడావిడి జనరల్ ఎలక్షన్స్ అంటారు. కాబట్టి వాళ్ళకి మిగిలింది ఇంకో సంవత్సరమో, సంవత్సరంన్నర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 2026 చివరి అంకంలో అయినా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ వేరు, అప్పటికున్న సిట్యుయేషన్స్ వేరు. మాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు నిరాశ పడకండి. ఎవరో ఏదో చెప్తారు. ఎవరు చదవకుండా నోటిఫికేషన్‌లు రావని చెప్పేస్తారు. సో, వాళ్ళు చదివేది చదువుతా ఉంటారు. చాలామంది అభ్యర్థులకు ఒక ఆలోచన ఉంటది. అంటే చాలా మందిని ఇప్పుడు నేను చెప్తా. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తదా అంటే 100% నేను చెప్పలేను. నేనే కాదు, ఈవెన్ ప్రభుత్వ అధికారులు చెప్పలేరు. అంతే మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో చెప్పలేడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా. కాబట్టి నేను చెప్పేది ఒకటే. ఖచ్చితంగా వస్తుంది అనే ఆశతో ఉందాం. కానీ మీరు అన్ని పనులు మానుకొని కేవలం ప్రిపరేషన్ మీద కూర్చోండి అని చెప్పను. మీరు ఏదన్నా పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటూనే మీరు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైమ్ ప్రిపేర్ అవ్వండి అని నేను ఎన్నో సార్లు ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎప్పుడూ అభ్యర్థులను తప్పుదోవ పట్టించను, మిస్‌గైడ్ చేయను. ఖచ్చితంగా వస్తుంది అనే ఆశావాదంతోనే మనం ఉండాలి. సో, ఇది మన మోటివేషన్‌కి, మన ప్రిపరేషన్‌కి మంచి స్ట్రాటజీ లాగా ఉపయోగపడుతుంది. అంతే తప్ప నోటిఫికేషన్ వస్తుంది రేపు అని చెప్పేసి, నోటిఫికేషన్ రాలేదు గదా! నువ్వు చెప్పింది అబద్ధం అని ఇక్కడ ఈ టైప్ కాదు నేను చెప్పేది. కొంతమంది ఫుల్ టైమ్ ప్రిపేర్ అవుతారు. నేను ఏడాది మొత్తం ఖాళీగానే కూర్చొని ప్రిపేర్ అయినా నోటిఫికేషన్ రాలేదు అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ఒక వర్క్ చేసుకో. పార్ట్ టైమ్ ప్రిపేర్‌గా. రోజు 4 గంటల నుంచి 6 గంటలు డైలీ ప్రిపేర్‌గా. మిగతా పని చూసుకో. ఏ ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడు నీకెంతో కొంత అంటే మన ప్రిపరేషన్‌కి ఆ టైం అనేది ఇప్పుడే ఉపయోగించుకోవాలా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ రివిజన్ చేసుకొని, ఎగ్జామ్‌కి అటెండ్ చేసుకోవాలి, జాబ్ కొట్టుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉండాల. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు టైం సరిపోవట్లేదని ఎన్నో సార్లు మనం గతంలో చూసాం. సార్ మాకు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. సంథింగ్ ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం లేదని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. నిరసనలు తెలియజేశారు. ఇటు నిరసనలు చేస్తా ఉంటారు. ప్రశాంతంగా రూమ్‌లలో ఎక్కడో యూనివర్సిటీల్లో మరి చదువుకునే వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే. మీరు ప్రశాంతంగా చదువుకోండి. నోటిఫికేషన్ ఈ సెకండ్ హాఫ్‌లో ఖచ్చితంగా వస్తాయి. ఆ నమ్మకంతోనే మనం ఉందాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకో ఛాన్స్ కూడా లేదు. ఈ 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోతే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తది. ఈ ఒక్క కాన్సెప్ట్‌తో మనం ముందుకెళ్ళాలి. డెఫినిట్‌గా మనం ప్రిపేర్ కావాలి. మహిళలు ఎలా ప్రిపేర్ కావాలి? నిరుద్యోగులు ఎలా ప్రిపేర్ కావాలి? పార్ట్ టైమ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి? ఫుల్ టైమ్ ప్రిపేర్ అయ్యేవారు ఎట్లా ప్రిపేర్ కావాలి? అన్ని రకాల వీడియోలు మన ఛానెల్‌లో ఉన్నాయి.
కావాలంటే లేటెస్ట్ ఇంకో మంచి వీడియో చేస్తాను. సో, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్‌లు వస్తాయి. మీరు ఆశావాద దృక్పథంతో ఉండండి. డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ కూడా ఈ మధ్య బాగా న్యూస్ వస్తుంది. మోడల్ స్కూల్ కూడా వచ్చే అవకాశాలున్నాయని. ఇక జేఎల్‌డీఏలు, ఇక యూనివర్సిటీలు అయితే 4 నెలలు నింపాలని చెప్పేసి మరి కోర్ట్ కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా నిరుద్యోగులందరికీ ఈ 2026 మంచి అవకాశాలను తీసుకురావాలని, ఉగాది మీకు శుభవార్తలు తీసుకురావాలని, కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.